లీగల్ గా. చట్టాన్ని తన పని తను చేసుకుంటున్నాము, అది కోర్టులకు వదిలేసాం. గురుమూర్తి గారు అంటే ఓకే, నాకు అర్థమైంది చంద్రబాబు నాయుడు గారి ఫోకస్ ఏంటి, ఎందుకంటే చూస్తున్నాం కదా ఆయన్ని దాదాపు. అంటే నేను ఒక 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఆయన విజన్ ఏంటి, లేకపోతే ఒక పని అంటే రాక్షసుడు. కానీ ఇవాళ క్యాడర్, పార్టీ క్యాడర్ వాళ్ళు కొంతమందితో 3-4 నేను మాట్లాడాను. ఈ మధ్య నేను విజయవాడ రావడం కుదరలేదు, కానీ ఫోన్లో మాట్లాడినప్పుడు దే ఆర్ నాట్ హ్యాపీ అండి ఒక విషయంలో. గురుమూర్తి గారు, మీరు ఏదైతే ఇందాక అన్నారో మీరు జైల్లో ఉన్నారు, ఇబ్బందులు పడ్డారు అని, సరే మీరు ఇవాళ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, మీరు కూడా అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలనుకుంటున్నా కూడా కొడాలి నాని విషయంలో వాళ్ళు సైట్గా అడుగుతోంది, నాని స్క్వేర్ టైం ఎప్పుడు వస్తుందండి, కొడాలి నాని ఎప్పుడుది, పేర్ని నాని ఎప్పుడు, పేర్ని నాని సవాల్ చేసిన, కొడాలి నాని సవాల్ చేసినా కూడా చూస్తూ ఉండడం అంటే మేము చేతకాని వాళ్ళం కింద లెక్క కట్టరా అని చెప్పి. ఋషి గారు, నేను ఇందాకే చెప్పా, కొడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, గోడాంలో బియ్యాన్ని, పేద బడుగు బలహీన వర్గ బియ్యాన్ని ప్రభుత్వానికి తెలియకుండా మాయం చేసినటువంటి వ్యక్తి పేర్ని నాని. అదేవిధంగా కొడాలి నాని మీద అనేక భూదందా కేసులు, అక్రమ కేసులు, చాలా కేసులు ఉంటాయి. టైం ఎప్పుడు వస్తుందంటే చట్టం దానికి టైం వచ్చినప్పుడు ఎవరినైనా సరే ఎవరి వాళ్ళైనా ఉపేక్షించే గతి లేదు. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకున్న ఋషి గారు, ఈరోజు చెప్తున్నాను, తప్పు చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే జైలుకి వెళ్ళాల్సిందే. గతంలో ఎందుకు వెళ్ళాడు ఆయన? ఖచ్చితంగా ఇప్పుడు కూడా. ఇవాళ ఇందాక రఘురామరెడ్డి గారు లిక్కర్ గురించి చెప్పారు. ఇవాళ మేము లిక్కర్ ని రేటు తగ్గించి, గతంలో లిక్కర్ తాగి 50,000 మంది చనిపోయారు, 35 లక్షల మందికి కిడ్నీలు, లివర్లో పక్షపాతం కంటి చూపు పోయింది. ఎంతో మంది మరి నిజంగా ఆ లిక్కర్ లో మరి ఆ షాప్ ముందర గ్లాసులు, అదే విధంగా సోడాలు అమ్ముకునేవాడేమో ఆన్లైన్ లో పేమెంట్ కొట్టించుకుంటాడు, వీళ్ళు మాత్రం క్యాష్ తీసుకుంటారు. సొంత వ్యాపారం లాగా లిక్కర్ని చేసుకున్నారు. మేము ఈ రోజు ఆ విధంగా చేయటం లేదే. మేము ఈ రోజున కొన్ని వేల మందిని షాపులకి ఆక్షన్ పెడితే కొన్ని వేల మంది వ్యాపారం చేసుకుంటా ఉన్నారు, కొన్ని వేల మంది బతుకుతా ఉన్నారు. కానీ వాళ్ళు తమ కార్యకర్తలను తమ సొంత వ్యాపారం లాగా చేసుకున్నారు. అంతేకాదు, ఇవాళ అభివృద్ధి మీద దృష్టి పెట్టమన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు నుంచే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చూడండి, ఆ రోజున ఆయన ప్రజావేదిక మొదలెడితే జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కావచ్చు, గన్నవరంలో పార్టీ కార్యాలయం కావచ్చు, గుడివాడ పార్టీ కార్యాలయం కావచ్చు, ఆఖరికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా దాడి చేస్తే జోగి రమేష్ మంత్రి పదవి ఇచ్చారంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అంటే దాడులు చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తారనే కదా అర్థం. అంటే ఈ సమాజం ఆ మాత్రం అర్థం చేసుకోలేదా? కాబట్టి ఇవాళ వాళ్ళు ఏదో మాటలు చెప్తే కుదరదండి. ఇవాళ మేము ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏదైతే పేద వృద్ధులకి పెన్షన్ ఏదైతే ఉందో వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది 5,000 రూపాయలు పంచుతాకి. మేము 5 రోజుల పంచి బ్రహ్మాండంగా గడప గడపకి కూడా ఇవాళ మేము ఆ పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అదే విధంగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇస్తా ఉన్నాం. అదే విధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. రేపు కొత్త సంవత్సరానికి కొత్త టీచర్ 16,347 మంది నియమించకపోతున్నాం. దాంతో పాటు 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షణ చేసి 4 లక్షల మందికి యువతకి మరి ఉద్యోగ కల్పన చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. దాంతో పాటు ఇవాళ చూడండి, గతంలో రోడ్లు మొత్తం కూడా సర్వనాశనం అయిపోతే ఆ రోడ్లన్నీ కూడా గుంటలు పొడిపిస్తా ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ఉందో 4,500 కోట్లు కేటాయించి ఒకేసారి సంక్రాంతి పండగకి 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో నరేగా కింద బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. ఈ విధంగా మేము అభివృద్ధి వైపు వెళ్తున్నాం. అదే విధంగా మరి ఏదైతే మరి అమ్మకు వందనం కావచ్చు, మరి రైతుకు ఇవ్వాల్సినటువంటి ఇది కావచ్చు, మొత్తం కూడా మన బడ్జెట్ లో పెట్టడం. చంద్రబాబు నాయుడు గారు మే నుంచి మొదలు పెడతామని చెప్పినట్టున్నారు కదా రెండు. అవును సార్, అవును. మే నెల నుంచి మొదలు పెడుతున్నాం. అది ఖచ్చితంగా మే నెల నుంచి మొదలు పెడతా ఉన్నాం. అదే విధంగా ఇవాళ చూడండి, అమరావతి రేపటి నుంచి పనులు మొదలు పెడుతున్నాం ఒకేసారి. అన్ని కానీ ఇప్పుడు యువత వైసీపీ కూడా పోరుబాటు పట్టింది ఇవాళ. సరే మీరు చూసారు కొన్ని చోట్ల అడ్డుకోవడాలు, అరెస్టులు చేయడాలు, అంటే యువత పోరో దానికి ఏదో పేరు పెట్టి మరి వాళ్ళు కూడా వస్తున్నారు కదా. ఇవాళ కాదు, యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చింది మేము. 5 సంవత్సరాల్లో నిరుద్యోగ భృతి రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు మేము కొత్తగా వచ్చాం,
గతంలో ఉన్న బకాయిని 700 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం బకాయిలు ఈ రోజు అంటే మేము గతం చెల్లించాము. గతం గుర్తుండదు ఇవాళ కదా గురుమూర్తి గారు, ఇప్పుడు 8 నెలలు అయిపోయింది ఇవ్వాలి కదా అని కరెక్టే, అడుగుతారు. కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు అదే 4,000 విధంగా ఇస్తామని గతంలో- చెప్పాక అది ఎప్పుడు ఇస్తారనే వెయిట్ చేస్తారు కదా. అంతకుముందు 5 ఏళ్ళు ఖచ్చితంగా, ఇచ్చారని ఖచ్చితంగా. ఎక్కడ గుర్తుంటుంది? ఏమంటే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి తెలుసు. ఏ విధంగా ఒక అనుభవం కలిగిన దార్శనికుడు ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ విధంగా వెళ్తున్నారో మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ గతంలో విదేశీ విద్య ఉంది. విదేశీ విద్య కనీసం ఎవరికి ఇచ్చారండి? ఇవ్వలేదు కదా అండి, ఇవ్వలేదు కదా. ఈ రోజు మొత్తం విద్యా వ్యవస్థలు ఇవాళ నిన్న లోకేష్ బాబు గారు మాట్లాడుతా ఉన్నారు. దాదాపుగా పప్పు చెక్క, అదే విధంగా స్కూల్ మెటీరియల్ లోనే వీటికి సంబంధించి 700 కోట్ల రూపాయలని ఆదా చేయబోతా ఉన్నారట 5 సంవత్సరాలు. అంటే ఏ విధంగా ఇది మరి ఏ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు? ఈ రాష్ట్రాన్ని వాళ్ళు వ్యాపారం చేశారు తప్పితే అభివృద్ధి సంక్షేమం చేయలే. అదే విధంగా ఈ మొత్తం కూడా ఇవాళ విద్యారంగంలో సంస్కరణ తేబోతా ఉన్నారు. లోకేష్ బాబు గారు ఆ రోజున తన తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఉండగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకోవాలంటే పక్క నేను రాష్ట్రాలకి మిమ్మల్ని మెచ్చుకోవాలా ఇప్పుడు కాదు, ఎందుకంటే తెలుగుదేశం నేతల కమిట్మెంట్ అనుకోవాలా? నేను ఇవాళ కేసుల గురించి, ఈ అరెస్టుల గురించి అడుగుతున్నాను. మీరేమో పథకాలు ఏం ప్రామిసులు చేసాము, ఏమేం డెలివరీ చేసాం, ఇంకా ఏం డెలివరీ చేయబోతున్నాం అని చెప్తున్నారు. అంటే వీటి గురించి, అరెస్టుల గురించి, దీని గురించి మాట్లాడడం ఇష్టం లేదా మీకు గురుమూర్తి గారు? ఋషి గారు చెప్పండి వినపడుతుంది. రైట్. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి వినపడుతోంది గురుమూర్తి గారు.